ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చును గాక. చాలాసార్లు మనం ముందు వెళ్తున్నప్పుడు, మన జీవితాల్లో వెళ్తున్నప్పుడు అండి, చాలాసార్లు డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు, దారులు మూసుకుపోయినట్టు మన జీవితాల్లో అనిపిస్తూ ఉంటాయి. కానీ అలాంటి సందర్భాల్లో మనం చేయవలసింది ఒకటే, దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో చాలాసార్లు మూసుకుపోయిన ఆ యొక్క తలుపులను కూడా తెరిచే గొప్ప దేవుడు మన యేసయ్య. చాలాసార్లు మన జీవితాల్లో తలుపులు మూసుకుపోయినను కూడా ఆయన ఆ మార్గాలను సరళం చేసి మరలా మూసుకుపోయిన తలుపుల్ని, ఆ అవకాశాలని తిరిగి మనకిస్తాడండి. చాలా అవకాశాలు మన జీవితాల్లో కోల్పోతూ ఉంటాం. ఆ అవకాశాలన్నీ కూడా ఈరోజు మీ జీవితాల్లో ఏవైతే అవకాశాలు కోల్పోతున్నారో అవన్నీ కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ కృప కలిగిన దయగలిగిన నామానికి లెక్కించలేని స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఏవైతే మా ప్రియ బిడ్డలు వారి జీవితాల్లో మూసుకుపోయిన తలుపులు ఏవైతే ఉన్నాయో తండ్రి, వాటన్నిటిని కూడా, ఏవైతే అవకాశాలు కోల్పోయి ఉన్నారో వారందరికీ కూడా ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో వారందరికీ కూడా మంచి మంచి అవకాశాలు మీరు కల్పించే దేవుడు అని వాగ్దానం ద్వారా ఇదిగో తండ్రి మీరు మాట్లాడారు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి, ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరపరచండి. నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ